నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి పరిసరాల్లో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు, భారీ కేక్ కటింగ్లు, అన్నదానం, రక్తదానం, పండ్లు పంపిణీ, సేవా కార్యక్రమాల నిర్వహణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అధికారుల సూచనతో రైతులు పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలి. కొల్లిపర మండల గ్రామంలో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమంపై పాదయాత్ర. పట్టణంలోని 39-40 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. కొల్లిపర మండలంలోని అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నాబార్డు నిధులు 15 కోట్లను కొల్లిపర మండలానికి ప్రత్యేకంగా తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో మిగిలిపోయిన సీసీ రోడ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులతో చెప్పామన్నారు. మండలంలో గుర్తించిన 112 కిలోమీటర్ల డొంక రోడ్లను అభివృద్ధి చేస్తామని, పొదుపు సంఘాల మహిళలకు 25 కోట్ల లింకేజ్ రుణాల మంజూరుకు చర్యలు తీసుకోమని ఆదేశించినట్టు తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న మహిళా గ్రూపులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పెన్షన్ల కోసం మండలంలో 207 మంది వితంతువులు వేచి ఉన్నారని, అక్టోబర్ 1 నాటికి వీరిలో కొందరికి పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండలంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈరోజు కొల్లిపర మండలంలో వలభాపురం, మున్నంగి, పిడపరు, పిడపర్తిపాలెం 4 గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, ప్రత్యేకంగా రైతాంగంతో, అదేవిధంగా మౌలిక సదుపాయాల కృషితోటి మనం చాలా చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైన్స్ నిర్మాణం, కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా రైతుల కోరిక మేరకు తహసీల్దార్ తోటి, అదేవిధంగా అక్కడ ఉన్న వ్యవసాయ శాఖ అధికారులతోటి మన ఎరువుల పంపిణీ విషయంలో ఎక్కడైనా కొన్ని పొరపాట్లు ఉన్నా, కొంచెం ఆలస్యంగా జరుగుతున్నా కూడా వాటిపైన లోతుగా సమీక్షించడం జరిగింది. గ్రామాల్లో పర్యటనలో భాగంగా చాలా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా గతంలోనే నేను కొల్లిపర మండలంలో సీసీ రోడ్స్ దాదాపు 90% పైన పూర్తి అయిపోయినాయి. ఏదో చిన్న చిన్న బిట్లు అక్కడక్కడ మిగిలినాయి, తక్కువ అమౌంట్లు 3 లక్షల 5 లక్షల రూపాయలవి చిన్న చిన్న సీసీ రోడ్లు నా దృష్టికి తీసుకొచ్చారు. అవి తప్పకుండా నేను శాంక్షన్ చేస్తాను హామీ ఇచ్చాను. ప్రధానంగా కొల్లిపరలో మనకు విద్యా వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి కోసం నేను ఇప్పుడే ఎంఈఓ గారిని కోరాను. ఎక్కడైతే పాఠశాలలో మనం కొన్ని మౌలిక సదుపాయాలు పెంచాలో వాటిపైన దృష్టి సారించి అవసరమైతే ఎంపీ ల్యాడ్స్ నుంచి, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మనం వాటిపైన కొంతవరకు నగదు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. డొంక రోడ్ల విషయంలో రైతాంగాన్ని అందరికీ నేను హామీ ఇచ్చాను. తప్పకుండా కొల్లిపర మండలంలో 112 కిలోమీటర్లు డొంక రోడ్లు గుర్తించాం. 112 కిలోమీటర్లు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఖచ్చితంగా ఆ సహకారం అందిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన నిధులు ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఆ కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటాం. డొంక రోడ్ల విషయంలో నాబార్డు నుంచి 15 కోట్ల రూపాయలు కొల్లిపర మండలానికి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ జరగాల్సిన సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణం పూర్తి చేసుకుంటాం. పొదుపు సంఘాల్లో కూడా 22 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాం మనం లింకేజెస్ ఈ సంవత్సరం. ఇప్పటి వరకు 8 కోట్ల 60 లక్షలు పూర్తయింది. ఖచ్చితంగా నేను ఆర్డీఓ గారికి ఆ బాధ్యత చెప్పాను. సమీక్షించి ఒకసారి బ్యాంకర్లతో కూడా మాట్లాడి జాప్యం లేకుండా ఎస్హెచ్జి లింకేజెస్ మనం మరింత వేగవంతంగా గ్రూపుల్ని ప్రోత్సహించే విధంగా, ప్రత్యేకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఆసక్తి చూపించే గ్రూప్స్కి ప్రోత్సాహం ఇవ్వమని నేను కోరడం జరిగింది. కనీసం 5-6 గ్రూపుల్ని మనం ముందు ఐడెంటిఫై చేసి అటువంటి మహిళలకు మనం ప్రత్యేకంగా కొంచెం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవసరమైతే వాళ్ళకి డ్రోన్స్ అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ కొల్లిపరకి మరొకసారి ఆ పూర్వ వైభవం, గతంలో ఏ విధంగా ఇక్కడ రైతాంగం అద్భుతంగా చేసేవాళ్ళు, పసుపు పంటలో కానివ్వండి, మనకి బనానాలు కానివ్వండి, ఆ కల్టివేషన్ మనకి మరొకసారి తీసుకొచ్చే విధంగా, ఒక ప్రోత్సహించే విధంగా ఆయిల్ పామ్ గురించి కూడా మాట్లాడాం ఈరోజు. సో ఈ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ గ్రూపులో ఉన్న చైతన్యాన్ని మరొకసారి పెంచడానికి కోసం 22 కోట్ల రూపాయల లింకేజెస్ కొల్లిపర మండలంలో ప్రత్యేకంగా మనం శాంక్షన్ చేస్తాం. రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచారంలో భాగంగా శాసన మండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ శనివారం పట్టణంలోని 39-40 వార్డుల్లో పర్యటించారు.
కూటమి నాయకులు అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. వారి నుండి వినతుల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, వసంతం అశోకవర్ధన్, 39-40 వార్డుల నాయకులు జొన్నకుటి నీలాంబరం, సుధా మాధవి, అత్తోటి శరద్, వందనం, జ్యోతుల భావి, పార్టీ నాయకులు రావి చిన్ని, సుద్దపల్లి నాగరాజు, కోకంటి రోహిత్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, దేవినేని రమాదేవి, ఇతర వెంకట పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. యువతలకి ఈ 2 సంవత్సరాల యొక్క పాలన ఫలితాలు అందుతున్నాయా లేవా అనేది, లేకపోతే ఏదైనా సమస్యలతో సమాజ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నది. ఈ రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తమైందని, విధ్వంసానికి గురైందని, అరాచకానికి గురైందని, అవినీతి మయమైపోయిందని, అక్రమాలతో నిండిపోయిందని చెప్పి భావంతో ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ తీర్పు. అందుకనే ఈ పాలన అనునిత్యం 4 గోళ్ల మధ్యలో కాదు, నలుగురు మధ్యలో ఉండాలనే ప్రయత్నం, సాధ్యమైనంత వరకు కూడా సమస్యల్ని పరిష్కారం, సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే యువత నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించే విషయంలో ఉద్యోగం ఒకటైతే, రెండోది స్వయం ఉపాధి, తద్వారా యువ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి. ఆ నేపథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ప్రజలకి ఉన్న అభిరుచులకి అనుగుణంగా పాలన జరగాలి అనేది ఈనాటి ప్రయత్నం. ఈ రోజున ఈ పార్టీకి 44 సంవత్సరాల వయసు ఉంది, అనుభవం ఉంది. రాజకీయం ఎట్లా చేయాలి, అభివృద్ధి ఎట్లా చేయాలి, సమాజంలో ప్రజల్ని, సమస్యలతో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలని చెప్పి తపన పడే వ్యక్తి ఈ కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రూరల్ మండలం కంచర్లపాలెంలో శ్రీ జిడలమ్మ తల్లి దేవస్థానం కొలుపులు వైభవంగా నిర్వహించారు. కంచర్లపాలెం గ్రామంలో శ్రావణ మాసం పౌర్ణమి సందర్భంగా ఏటా వైభవంగా జరుగుతున్న ఈ వేడుకల్ని శనివారం భారీగా జరుపుకున్నారు. గ్రామస్తులందరూ పాల్గొని పొంగళ్లు, మేళతాళాలతో అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా కోలాటం, నృత్యాలు వంటి సాంస్కృతిక అంశాలు ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు చుక్కపల్లి మహని, పంతులు బాబీ, పొదిలి శ్రీనివాసరావు, బాబు, వీరయ్య, హరికృష్ణ, గ్రామాల్లోని పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన గ్రామంలో వేయించేసినటువంటి గ్రామ దేవత శ్రీ జల్లమ్మ తల్లి కొలుపుల కార్యక్రమం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం దశమి రోజున కంచర్లపాలెం గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కూడా, గ్రామస్తులందరూ ఉదయం నుంచి మేళతాళాలతో పొంగళ్ళు, నైవేద్యం అమ్మవారికి అత్యంత ఘనంగా సమర్పించినారు. అట్లాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు,
ఇవన్నీ ఎంతో ఘనంగా జరగడం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం పూట గ్రామోత్సవ కార్యక్రమం కూడా అత్యంత ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా మళ్ళీ నిర్వహించడానికి ఆ యొక్క జడలమ్మ తల్లి ఆశీస్సులు దీవెనలు గ్రామస్తులందరిపైన ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవస్థాన కమిటీ కార్యనిర్వాహకులు భరత్ గారికి అట్లా గ్రామ పెద్దలందరికీ కూడా మన గ్రామంలో చేసినటువంటి జడలమ్మ తల్లి శ్రావణ మాసంలో వచ్చే పులిపలి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబతుకు శివకుమార్ గారికి అట్లాగే దేవస్థాన కమిటీ కార్యనిర్వాహకులు భరత్ గారికి గ్రామస్తులందరికీ కూడా ముందుగా నమస్కారం. రైతుల సంక్షేమం వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు శాస్త్రీయ పద్ధతులు అవలంబిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచన తీసుకుని పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొల్లిపురం మండలం వల్లభాపురం మున్నంగి పిడపర్రు పిడవర్తి వారిపాలెం గ్రామంలో శనివారం తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విస్తృతంగా పర్యటించారు. మార్గ మధ్యంలో రైతులతో మాట్లాడారు. స్థానిక ప్రజలు అధికారులు గ్రామంలోని పలు సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల అవసరాలను స్వయంగా తెలుసుకున్న మంత్రి ఆయా ప్రాంతాల సమస్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి పనుల్ని గుర్తించి సాధ్యమైన పనులకు ఆమోదం తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని మంత్రి అన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సమస్యలను సేకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్నారు. ఏడాది వాతావరణ పరిస్థితులు వర్షభావం ఉంచుకొని పంటల ఎంపిక సాగు ప్రణాళికలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వరి సాగుపై వ్యవసాయ శాఖ అధికారుల సూచన తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రైతులకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారి గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఎరువుల సరఫరాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని డీవీఏపీ సహా ఇతర ఎరువుల సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్షించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు, రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి అందుతున్న నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్ఎస్లో కూడా 50 days అయింది సార్ యూరియా వచ్చి ఇంతవరకు ఇయటానికి ఎవరు లేరని చెప్పేసి ఆపేసారు. ఊరికి రైతు కట్టేవాళ్ళు ఒక్కడే ఉన్నాడు కుర్రాడు రవితేజ అని, రెండో కుర్రాడు లేడు, ఇంతవరకు వేయలేదు. 50 రోజులు అయింది పిండి పట్టుకోవడం. పర్సన్ ఇచ్చాను పోయిన సోమవారం ఇస్తా ఉన్నారు. అవునవును సార్, ఎందుకు చేస్తున్నారు? ఓకే, 318 ఉండాల్సిన శ్రీశైలం టీఎంసీలు ఈరోజు 180 ఉన్నాయి. అర్థం చేసుకోండి. అయినంత లంక సార్, లంక బోర్లో నీళ్ళు అయిపోతే కానీ ఇక ఇప్పుడు అయిపోతే నెక్స్ట్ టైం వాళ్ళకి ఇప్పటికీ వాడతారు. బీబీటీలో కొద్ది రకాలు సంవత్సరం ఉన్న ఆ సర్కిల్ బాగానే ఏ విధంగా యాత్ర పడుతున్నారు? 2 ఎకరాలు వేస్తున్నాం మెల్లింపుళ్ళు, ఇక్కడ 60 ఎకరాలు వేస్తున్నాం. 9 ఎకరాల వ్యవసాయం, 9 ఎకరాల వ్యవసాయం 2 గంటలు 3 గంటలు ఇస్తే వ్యవసాయం చేయలేం. 3 గంటలు ఇస్తే ఇంటికి వెళ్ళి అటుకెళ్ళాం. ఎవరు కొంటారు? లేదా మన రైతు సహాయ కేంద్రానికి వెళ్ళారా? రైతు కేంద్రంలో అవన్నీ చెప్పేదండి. ఇబ్బంది బాగా ఇబ్బందిగా ఉంది. ఎక్కడికి వెళ్ళామని గోమర్లో పోయామండి. గోమర్లోకి సొసైటీ లేదు. ఏ సొసైటీకి వెళ్ళారు? మన ప్రిన్సిపల్స్ సార్. అంటే 2024కి 25కి ఖరీఫ్ మాసంలోనే మనం 152% ఎక్కువ ఇచ్చాం. డిఏపి కానివ్వండి, ఫర్టిలైజర్ కానివ్వండి. అంటే ఒక నియోజకవర్గంలో నేను లెక్కలు చెప్పాను, 152% ఎక్కువ ఇచ్చాం గత సంవత్సరంతో పోల్చుకుంటే. ఇది రాబోయే రోజుల్లో మన భూమికే మనం అన్యాయం చేస్తున్నట్టు, మన పంటలకే మనం అన్యాయం చేస్తున్నట్టు, మన భావితరాలు కూడా మనం లేనిపోయిన జబ్బులు రావడం, సమస్యలు రావడం తెలియక మనం 5 బస్తాలు వేస్తే ఎక్కువ పడుతుందని, ఇంకో బస్తా ఎక్కువ వేస్తే ఇంకో 4 బస్తాలు వస్తాయని ఆలోచనతో రైతు దిగుబడి గురించి ఆలోచించుకుంటున్నారు. కానీ దాని వెనక కొంచెం శాస్త్రవేత్తలు ఉపయోగించుకుని వ్యవసాయ రంగం ఏ విధంగా మీకు సమాచారం అందిస్తుందో దానిపైన మీరు కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకుంటే బాగుంటుంది. నేను ఈరోజు ఉదయం బయలుదేరగానే జముడుపాడు దగ్గర సీసీ రోడ్ల నిర్మాణం, ఖచ్చితంగా వలభాపురం నుంచి చిన్నపాలకి వెళ్ళే రోడ్డు, అది 1,10,00,000 రూపాయలు, అది కూడా శాంక్షన్ చేసాం.
గతంలో అరుంధతి నగర్కి నేను వేసిన సిమెంట్ రోడ్డు కొన్ని మరమ్మతులు చేయాలని పెద్దలందరూ కూడా కోరారు. దానికి కూడా ₹1 కోటి మంజూరు చేసి ఆ రోడ్ని కూడా తప్పకుండా మరమ్మతులు చేయడమే కాకుండా దాన్ని బాగా చేసినట్టు మనం ఉపయోగించుకుందాం. కొన్ని ప్రాంతాల్లో మనం ఒక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకేసారి మనం వర్క్లన్నీ చేసుకోగలుగుతాం అంటే కొంచెం ఇబ్బంది. కానీ కొలిపరి మండలానికి నేను మాట ఇస్తున్నాను. ఈ సంవత్సరం మననే పవన్ కళ్యాణ్ గారితో కూర్చున్నప్పుడు సమీక్షించుకున్నాం. 100% మన మండలంలో ఉన్న డొంక రోడ్లు అన్ని కూడా 100% రైతులకు ఉపయోగపడేటట్టు ఈరోజు మన గ్రామానికి వచ్చి గ్రామంలో సమస్యలు ఏంటి, ఏమేం చేయాల్సి ఉన్నాయని చెప్పి రైతులు కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరి ఎరువుల కోసం కానీ మరి వాటర్ కోసం కానీ పరిస్థితులన్నీ కూడా చెప్పాలి రైతులకి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూశారు ఆయన స్వయంగా. రామనగర్లో కానీ హరిజనవాడ దళిత రోడ్డు కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ నోట్ చేసుకున్నారు ఎంపీ గారు. ఇవన్నీ కూడా సాధ్యమైన త్వరగా చేయించాలని, పొలాలలో డొంకలు కూడా అన్నీ నమోదు చేసి ఉన్నాయి. అవన్నీ చేసి మరి గ్రామానికి రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలనే ఉద్దేశం. అదేవిధంగా ముఖ్యంగా ఈ గ్రామం తరఫున ఈ యొక్క కళ్యాణ మండపం అవసరం ఉంది. దానికి కొంత ప్రజలు కంట్రిబ్యూట్ చేస్తారండి. మరి అది కూడా మీరు లోపల మీరు శంకుస్థాపన చేసిందే. దాన్ని ఒకసారి పెద్ద గ్రామానికి ఒక కళ్యాణ మండపం అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకొని అది చేయించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా హెచ్ఎం గారు చాలా రోజుల నుంచి హెచ్ఎం గారికి రండి. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనపై మంచల రామకృష్ణ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకని తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రస్తుత విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ పాలక మండలి ధర్మకర్త తోటకూర వెంకటరమణరావు, కార్యక్రమ నిర్వాహకులు మంచల రామకృష్ణ, డాక్టర్ తోటకూర హరీష్, స్వామి కుమార్, ప్రముఖ న్యాయవాది దంతల కిరణ్ కుమార్, గ్యాలం వేణు, వల్లం వేణు, శిల్పాల శ్రీను, ననపనేని రాంబాబు, నారిశెట్టి గాంధీ, షేక్ సుభాని, చంద్రవాడ వేణు, గుంటూరు రమేష్, శెట్టిపల్లి సుబ్బు తదితరులు పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేశారు, అన్నదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్ని అభిమానుల సంబరాలతో పాటు అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మెగాస్టార్ చిరంజీవికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో చిరంజీవి అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో శ్రీ నాయల మనోహర్ గారి సూచనల మేరకు అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ రామరావు గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. చిరంజీవి గారు అనే శిఖరానికి హద్దులు అవధులు లేని ఎన్నో ప్రజాసేవలు చేసిన వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది మాకు. చిరంజీవి గారు అనే వ్యక్తి మా నాన్న జన్మనిస్తే చిరంజీవి గారు సమాజాన్ని నేర్పాడు నాకు. అలాంటి చిరంజీవి గారికి అభిమానం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐ లవ్ యూ చిరంజీవి గారు, ఐ లవ్ యూ. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో మంచాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడే మాట్లాడారు. కేక్ కటింగ్ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది అంటే దట్ ఈజ్ చిరంజీవి గారు. మరి చిరంజీవి గారు అంటే ఒక శక్తి. ఆయన శక్తి సామాన్యమైన శక్తి కాదు అది. మరి ఆయన ఎటువంటి విధమైన ఆధారం లేకుండా, ఎటువంటి విధమైన అండదండలు లేకుండా మరి నటనాపరంగా ఆయన సినీ రంగంలో ప్రవేశించి ఒక కొత్త ఒరవడిని సృష్టించి, అలాగే ఎన్నో కొత్త విధానాలు తీసుకొచ్చి నటనలో కొన్ని కోట్ల మందికి అభిమాన పాత్రుడయ్యాడు. మరి అదేవిధంగా ప్రజాసేవలో కూడా ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు స్థాపించి ఎన్నో లక్షల మందికి చూపు, అలాగే కొన్ని కోట్ల మందికి మరి ప్రాణదానం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కోవిడ్ సమయంలో ఎంతోమంది ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇతర దేశాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ తెప్పించి ఎన్నో లక్షల మంది ప్రాణాలు కాపాడినటువంటి మహనీయుడు మన చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారి 71వ మిత్రుడు మంచాల రామకృష్ణ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి
జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మరి సినీ వినీల ఆకాశంలో రారాజుగా వెలుగొందినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలని చేసి ఎంతో ఉన్నతుడిగా ఎదిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి దేశానికి ఆయన చేసిన సేవలు మరి గర్వకారణంగా తీసుకోవాలి. ఏ ఆశయాల కోసమైతే మెగాస్టార్ చిరంజీవి గారు మరి పనిచేశారో ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క అభిమాని కూడా మరి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ చిరంజీవి గారికి మరొకసారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ సమీపంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ మహాలక్ష్మి పూజాది కార్యక్రమాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ అక్షర దివ్య క్షేత్రం సేకరిస్తున్న భూదాన కైంకర్య సేవకు శనివారం అనేక మంది భక్తులు భూదాన విరాళం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 శనివారాల పాటు ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. 2వ శనివారం వీర్శెట్టి భాస్కర్ దంపతుల సహకారంతో భక్తులకు ప్రసాద పంపిణీ చేశామన్నారు. బైకాన సగమ పండితులు వేదాంతం నాగమారుతి పూజ విశిష్టత వివరించారు. భూదాన విరాళం అందజేసిన దాతల్ని ట్రస్ట్ సభ్యులు అభినందించి జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంబిచెర్ల సురేష్, మాజటి వెంకటేష్, కాలేపల్లి రాజశేఖర్, అంబటి శ్రీనివాసరావు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన బాలాజీరావుపేటలో ప్రియా డీలక్స్ ఎదురుగా ఏం చేసి ఉన్న గుప్తగారి స్థలంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన నిర్మాణానికై శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజాధికారుల్లో ఈ శ్రావణ మాసంలో 4 శనివారాలు కూడా ఎంతో వైభవంగా లక్ష్మీనారాయణ స్వామి వారి పూజాధికారులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 2వ వారం ఎంతో వైభవంగా లక్ష్మీనారాయణ స్వామి పూజ భక్తులందరూ కూడా పాల్గొన్నారు. చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చే 3వ వారం కూడా శ్రీ వికన శ్రీనివాస ట్రస్ట్ నిర్మించినటువంటి శ్రీ వైఖానస వికనస మహర్షి వారి జయంతి పురస్కరించుకొని 5 వైఖానస పండితులకి విశేష సన్మానాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈసారి 3వ వారం లక్ష్మీనారాయణ స్వామి పూజ చాలా వైభవంగా జరగబోతోంది. భక్తులందరూ కూడా పాల్గొని లక్ష్మీనారాయణ స్వామి వారి పూజలో స్వామివారిని పూజించి తరించవలసిన తెలియజేస్తూ ఉన్నాం. వికనస జయంతి ఉత్సవం కూడా ఆ రోజు జరగబోతోంది. 3వ వారం 29వ తారీఖు శనివారం భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి ఆధ్యాత్మిక సేవ ప్రమాదిగా స్థాపించినటువంటి శ్రీ వెంకట శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీనారాయణ పూజా మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 2వ శనివారం కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉచిత సామూహిక పూజా కార్యక్రమంలో ఈ రోజున దగ్గర 54 మంది భక్తులు, మహిళా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వికట శ్రీనివాస ట్రస్ట్ యొక్క ధ్యేయంగా ఏర్పరిచినటువంటి ఈ యొక్క తెనాలి ప్రాంతంలో నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రం రూపకల్పనకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తడం జరుగుతుంది. ఆ యొక్క దివ్యక్షేత్ర భూదాన కైంకర్యంలో ఈ రోజున అనేక మంది భక్తులు ముందుకు వచ్చి విరివిగా భూదాన కైంకర్యం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవేళ ఉన్నారని కోరుకుంటున్నాము. అలాగే వికనస మహర్షి యొక్క జయంతి మహోత్సవం సందర్భంగా వచ్చే శనివారం 29వ తేదీన ఇదే ప్రాంగణంలో మనం 5 రంగాలకు చెందినటువంటి వికనస మహర్షి యొక్క కులంలో చెందినటువంటి వైఖానసుల్ని మనం గౌరవంగా వారికి పురస్కారం అందజేయడం జరుగుతుంది. 5 రంగాలకు చెందినటువంటి వైఖానస మహామునుని మనం ఆ రోజున పిలిచి వికనస ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవ పురస్కారం అందేసి వారిని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. అలాగే 3వ శనివారం కూడా విశేషంగా భక్తులు సామూహిక పూజా కార్యక్రమం పాల్గొని కలియుగ ప్రత్యక్ష శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో శ్రీవాసవి మాత సన్నిధానంలో సాయంత్రం జరిగిన భక్తి సంకీర్తన విభావరి భక్తుల్ని ఎంతగానో అలరించింది. ముంబైకి చెందిన అవేక్ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు, రేడియో టీవీ గాయని వరలక్ష్మి నారాయణం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం భక్తి సంకీర్తన విభావరిని నిర్వహించారు. తోటి కళాకారులు సిహెచ్ రాజ్యలక్ష్మి, కె శాంతితో కలిసి భక్తి గీతాలు ఆలపించారు. ఓ బొజ్జో గణపయ్య, బుజ్జి గణపయ్య అంటూ గణపతిని స్తుతిస్తూ సంకీర్తన విభావరి ఆరంభించారు. అనంతరం శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ్వర గోవింద అంటూ శ్రీ వెంకటేశ్వరుని మహత్తుని కీర్తించారు. తదుపరి బ్రహ్మదేవుడికి కీర్తనతో ఆ స్వామికి నమస్కరించారు. శ్రీ వాసవి మాతపై ఇటీవలే ట్యూన్ చేసిన జై వాసవి జయ వాసవి
జయము నీవే పరమేశ్వరి అనే కీర్తనను ఈ వేదికపైన తొలిసారిగా పాడి సభికుల మన్నన పొందారు. హరిసుందర నందముకుంద హరినారాయణ హరిహోం అనే కృష్ణ భజనను తాదాత్మ్యంతో గానం చేశారు. ఆయన కీర్తనలు రాళ్లతాళయుక్తమైన ట్రాక్ ఆలపించి శ్రోతల్లో భక్తి పారవశ్యాన్ని నింపారు. గంటసేపు నిలబడి ఏకదాటిగా గానం చేసిన గాయని వరలక్ష్మి నారాయణ మాట్లాడారు. ఇది ఆలయ ప్రాంగణంలో 2 దశాబ్దాల క్రితం చేసిన సంకీర్తన గానాన్ని గుర్తు చేసుకున్నారు. హనుమాన్ భక్తులు ఆధ్యాత్మిక సేవాభిలాషి ఉప్పాల వరదరాజులు పర్యవేక్షించారు. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కల్లడెవ్వడే జట కల్లడలినా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కల్లడెవ్వడే జట కల్లడలినా కల్లతురెవ్వని తమ వియోగ దశ ఇలనాథని భజింపుడి శ్రీముద్రాంకిత కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మరి చేయాలంటే ఆ తల్లి పిలిపించుకుంది వాళ్ళు ఈ రోజున ఈ వరలక్ష్మి శుక్రవారం రోజున ఆ కీర్తనలు పాటించుకోవడానికి ఆమె పిలిచిందనమాట. అంత గొప్ప విశేషం గల తల్లి ఈ రోజున మనకి అవకాశం లభించడం చాలా అదృష్టం. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో కార్యక్రమాలు చేసి భారతదేశం మొత్తం తిరుగుతూ ముంబైలో ఉంటున్నారు ప్రజెంట్. ముంబై నుంచి పని మీద ఇచ్చేసి అయ్యా కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మేము 4 కీర్తనలు పాడేస్తామంటే అంతకంటే మహాభాగ్యవా తల్లి రండి అని చెప్పారు. ఈ రోజున వారి బృందం మరి వరలక్ష్మి నారాయణ గారి బృందం, సిహెచ్ రాజలక్ష్మి గారు, క్రాంతి గారు వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ వేదిక మీద మరి మంచి భక్తి రంజని కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలై ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. కొన్ని భక్తి సంగీత కీర్తనలు పాడేటువంటి భాగ్యం అమ్మవారు కల్పించారు మాకు. ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా సంస్థ తరఫున నమస్సుభాంజలులు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 20 సంవత్సరాల అనంతరం నేను మళ్ళీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం యొక్క వేదిక ఎక్కడం జరుగుతోంది. ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే వివి రాజులు గారు మాకు ఎంతో ఆప్తులు. ఇక్కడ 3-4 ప్రోగ్రాములు చేస్తున్నాము 20 సంవత్సరాల ముందర. మళ్ళీ అమ్మవారు ఈ అవకాశం మాకు పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి 71వ జన్మదినం సందర్భంగా రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూరులో గల యూనియన్ బ్యాంక్ వద్ద మాల సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవికి 71వ జన్మదినం సందర్భంగా 71 కిలోల కేక్ ను కట్ చేశారు. 1000 మందికి అన్నదానం, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు తోటకూర వెంకటరమణారావు, సంగం జాగర్లమూడి గ్రామం ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి వెంకట నరసింహ, జనసేన సీనియర్ నాయకుడు పాలడుగు రవీంద్రబాబు, పసుపులేటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణకు ఎన్ఎం పోలేశ్వరరావు, సయ్యద్ నాగూరు బాషు, అవనిగడ్డ ధనరాజ్, నాగమోతు వెంకటకృష్ణ తోడ్పడ్డారు. గ్రామ జన సైనికులు, మెగా అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాల నుంచి మనందరి మగటం లేని మహారాజుగా ఎదుగుతున్నటువంటి పద్మభూషణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి భూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవం సందర్భంగా గత సంవత్సరం నుంచి ఎంతో వైభవంగా మల్లా సంగమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ఎంతో ఘనంగా వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన తోటకూర వెంకటరమణారావు గారు, అలాగే గ్యాలం వేణు గారు మరియు గ్రామ జనసేన ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి వెంకట నరసింహ గారు, అలాగే పాలడుగు రవీంద్రబాబు గారు మరియు పసుపులేటి వెంకటేశ్వరరావు గారు ఇచ్చేయడం జరిగింది. మొదటగా ఈ కార్యక్రమంలో భాగంగా 71 కేజీల భారీ కేక్ని కట్ చేయడంతో పాటు తదుపరి విద్యార్థులకు బుక్స్ మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తదుపరి దాదాపుగా 1000 మందికి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మనందరికీ కూడా సేవా దృక్పథంతో ముందుకు నడపాలని చెప్పి కోరుకుంటూ 71 కేజీల భారీ కేకుని
తయారు చేయించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా సుమారుగా 1000 నుంచి 1500 మంది వరకు కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా అలాగే ఇతర దేశాల్లో కూడా మరి జరుపుకునేటటువంటి జన్మదిన కార్యక్రమాల వేడుకలను కేవలం ఒక మెగాస్టార్ చిరంజీవి గారికే దక్కుతుంది. మరి ఆయన ఎటువంటి విధమైన అండదండలు లేకుండా ఎంతో కష్టపడి ఎంతో ఒక కొత్త ఒరవడి సృష్టించి మరి ఆయన్ని ఒక తెలుగు ఇండస్ట్రీకే మన మొగటంగా నిలబడి మరి ఈ రోజున తెలుగు ఇండస్ట్రీని శాసించే స్థాయిలో ఉన్నారు. మరి అలా అని చెప్పి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చిన్న పొరపాట్లు కూడా చేయకుండా ఎంతో అనుకువగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి 24 భాగాలను కూడా ఆయన చక్కగా మెయింటైన్ చేస్తూ అందరి బాగోగులు చూస్తూ ఎన్నో కార్యక్రమాలు మరి అలాగే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, సహకార కార్యక్రమాలు కానివ్వండి, యువత కూడా ఆయన గురించి తెలుసుకుని ఆయన మార్గంలో నడవాలని అభిమానులు అందరూ కూడా సామాజిక మార్గంలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా అలా చేస్తే ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నందుకు మరి మనందరం గౌరవపడుతూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు సంగం జాగర్లమూడి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై చిరంజీవి. చిరంజీవి గారికి 71వ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రపంచంలో ఉన్న అభిమానులందరి తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకి 71 సంవత్సరాల వయసు వచ్చిన నాకు 7-8 సంవత్సరాల చిన్న పిల్లోడితో సమానం. ఎందుకంటే ఆయన మనసు ఒక చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది. ఎవరిని కోపపడరు, ఎవరిని చిరాకు పడరు, అందరిని ఆప్యాయంగా ప్రేమగా చూసుకునే మెగాస్టార్. ఎక్కడైనా ఆయన లాంటి వ్యక్తి ఒక్కడే మెగాస్టార్ చిరంజీవి. ఆయనకి ఇట్లాంటి కార్యక్రమం చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా కానీ నాకు మైకుల ముందు మాట్లాడతాను కొద్దిగా కంగారు, చాలా మనసులో ఉంది, మాట్లాడలేకపోతున్నా. నేను ఒక్కడే కోరుకుంటా, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆ దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టుగా ఆ దేవుడు ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ అందరి తరపున కోరుకుంటున్నాను. మనిషి చివరి మధ్యని గౌరవంగా నిర్వహించేందుకు మహాప్రస్థానం కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణంలోని బీసీ కాలనీలో గల హిందూపురం మహాప్రస్థానం ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ప్రారంభించారు. అద్దె ఇళ్లలో మృతి చెందిన కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అందుకోసం ఏర్పాటు చేసిన గేటును ప్రారంభించారు. అదేవిధంగా మోవా విజయలక్ష్మి స్మారక సేవ సమితి ఆధ్వర్యంలో మహాప్రస్థానంలో భౌతిక కాయాన్ని భద్రపరుచుకునేందుకు మోవా సత్యనారాయణ, రోహిణి, రఘుబాబు నిర్మించిన అధునాతన మార్చురీని మనోహర్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన సమయంలో దూర ప్రాంతాల నుండి వచ్చే కుటుంబాలు అంత్యక్రియలు తదనంతర కార్యక్రమాలకు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని మంత్రి పేర్కొన్నారు. అలాంటి కుటుంబాలకు మహాప్రస్థాన ప్రాంగణంలో వసతి కల్పించడం ద్వారా కమిటీ ఎంతో గొప్ప సేవ చేస్తుందన్నారు. ఆర్డీఓ కె శ్రీరమణి, మున్సిపల్ కమిషనర్ జయరామ అప్పలనాయుడు, జట్టి శివరామకృష్ణ ప్రసాద్, హనుమంతరావు, డాకా సాంబిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, మహాప్రస్థానం కమిటీ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో పౌరులందరికీ కూడా మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మహాప్రస్థానం కమిటీ ఎప్పటి నుంచో పాపం వాళ్ళు పెద్ద మనసుతోటి సమాజానికి ఉపయోగపడే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు అంటే ఈ రోజుల్లో ఆ విధంగా సమయం వెచ్చించాలి, నిధులు కూడా అందరూ కలిసిమెలిసి చేయడం అనేది గొప్ప విషయం. సో హనుమంతరావు గారికి, డాకా సాంబిరెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి తెనాలిలో మహాప్రస్థానంలో ఈ విధంగా 1 కోటి రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తెనాలి మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా ఎంపీ గారి నిధుల నుంచి కొంతవరకు సహకారం అందించారు. ఈ ప్రాంగణాన్ని ఇంకా మనం మెరుగుపరుచుకునే విధంగా మౌలిక సదుపాయాలు కొంచెం పెంచే విధంగా తప్పకుండా మేము తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి అందించాల్సిన సహకారం అందిస్తాం. చిన్న చిన్న పనులు ఇంకా మిగిలి ఉన్నాయి, అవి తప్పకుండా త్వరలోనే పూర్తి చేసుకుని ప్రజలకి ఒక మంచి సౌకర్యమే కాకుండా పాపం మనకి ఇది ఒక బాధాకరమైన సంస్కృతి. చనిపోయినప్పుడు ఇళ్ళలోకి రానికుండా ప్రత్యేకంగా అద్దె ఇళ్ళలో ఉన్న వాళ్ళకి ఆ కుటుంబాలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. అది ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాం.
మున్సిపాలిటీ నుంచి కూడా చేద్దాం అనుకుంటున్నాం మేము ఈ కార్యక్రమం 2-3 ప్రాంతాల్లో తెనాల్లో. సో మహాప్రస్థానం కమిటీకి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక 5-6 కుటుంబాలు ప్రశాంతంగా పాపం వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక 15-20 రోజులు ఉండి కార్యక్రమాలన్నీ అంతిమ సంస్కారాలు పూర్తి చేసుకునే విధంగా వాళ్ళకి ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా తప్పకుండా మన ప్రజలకి ఒక సౌకర్యం కలిగిందని నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా వారికి పెద్దలందరికీ ఎంతో మంచి ఆలోచనతోటి వారు సహకరించినందుకు ఈ కార్యక్రమానికి హాజరైన మన ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, అధికారులందరికీ నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా మేము ఈ విధంగా వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్తున్నాను. మా మిస్సెస్ 2017 జూలై 20వ తారీఖు చనిపోయారు. 2017 జూలైలో చనిపోయిన తర్వాత 2018 సంవత్సరంలో ప్రథమ వర్ధంతికి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఆమె టీచర్గా పనిచేసేవాళ్ళు. ఆమె గ్రాట్యుటీగా 15 లక్షలు వచ్చినాయి. ఆ 15 లక్షల రూపాయలతో కంప్లీట్గా మున్సిపాలిటీ ఏమి లేకుండా 2 గదులు నిర్మాణం చేశాం. 2019లో ఇక్కడ ఈ మా మిస్సెస్ని తీసుకొచ్చినప్పుడు ఎండకి వానకి ఇబ్బంది పడుతున్నారు, డెడ్ బాడీ అమ్మటి వచ్చినాళ్ళని ఇక్కడ బస్ షెల్టర్ ఓపెన్ చేయడం జరిగింది. షెల్టర్ ఓపెన్ చేయడం జరిగింది. 2020లో కరోనా కారణంగా ఏం చేయలేకపోయాం. 2021లో ఈ మహాప్రస్థానంలో అస్థికలు భద్రపరచుకోవడానికి హిందూ ధర్మం ప్రకారం అవకాశాలు తక్కువగా ఉన్నందువలన ఆ రోజు 100 లాకర్లతో బీరో ఓపెన్ చేసి ఒక రూమ్ ఏర్పాటు చేశాం. ఆ తర్వాత 2022 నుంచి మొబా విజయలక్ష్మి స్మారక సేవా సమితి పేరున అవార్డు ఓపెన్ చేసి అప్పటి నుంచి మొదటిసారి 2022లో సరిత గారిని మా డిఎస్పీ సరిత గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత గీతాంజలి శర్మ ఐఏఎస్ గారు, తర్వాత గురిజాల రాధారాణి గారు తెలంగాణ హైకోర్టు జడ్జి, వెంకట జ్యోతిర్మయ్య గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి వరుసగా వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా తెనాలి మండలంలో 10th క్లాస్లో 550 మార్కులు దాటిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 5,000 చొప్పున 60 మందికి 3 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా అలా కాకుండా కొల్లూరులో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జిల్లా పరిషత్ హై స్కూల్లో 596 మార్కులు వచ్చినటువంటి కొల్లూరు విద్యార్థిని కూడా అదే రోజు జూలై 20న మన రామకృష్ణ కళాక్షేత్రం జరిగిన కార్యక్రమంలో ఇవ్వటం జరిగింది. తెనాలి బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి అపకర్మశాల 4 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. కానీ అది వాడుకంలో లేకుండా పోయింది. ఎందుకంటే దానికి సరైన మెయిన్ గేట్ లేకపోవటం వల్ల మరి ఆ ఇబ్బందిని మేము మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు చెప్పి దగ్గరుండి ఆ పని పూర్తి చేయమన్నారు. మనోహర్ గారు లేకపోతే ఆ గేట్ ఓపెన్ అయ్యేదే కాదు. ఈరోజు ఆ బిల్డింగు పేద ప్రజలకు ఉపయోగపడుతుందంటే అది మనోహర్ గారి సలవే. అలాగే మరి ఈరోజు మాచురి రూముకి డోనర్గా ఇచ్చినటువంటి మొవా సత్యనారాయణ గారికి మా కమిటీ తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నామండి. వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అంతకుముందు కూడా ఇక్కడ హాలుకి ఇచ్చారండి. అలాగే మన పాండురంగపేటలో ఉన్నటువంటి గ్యాస్ ఛాంబర్కి బాబాయ్ చౌదరి గారు 18 లక్షలు ఇచ్చారు. మరి ఈరోజు అనౌన్స్ చేశారు, మినిస్టర్ గారి చేతులు నోటితో చెప్పించారు 15 లక్షల రూపాయలు కొత్త వెహికల్ ఇస్తా అని అనౌన్స్ చేశారండి. అలాగే చాలామంది దాతలు మా మహాప్రస్థానాలకి చాలా అమౌంట్లు ఇస్తూ ఉంటారండి. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మినిస్టర్ గారు కానీ సంబంధిత అధికారులు కూడా మా మహాప్రస్థానాల మీద దృష్టి ఉంచి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి ఈ ఓపెనింగ్కి వచ్చినటువంటి మనోహర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన మిగతా అధికారులకి డిఎస్పీ గారికి కానీ కమిషనర్ గారికి కానీ. పట్టణానికి చెందిన అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ జానపద కళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జానపద కళారూపాలు చెక్కభజన, కోలాటం, గాయని గాయకులతో శివాజీ చౌక్ నుండి ఊరేగింపుగా బయలుదేరారు. గాంధీ చౌక్ నుండి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం వరకు కోలాహలంగా వేడుక జరిగింది. ఈ వేడుకలో కుచ్చెళ్లపాడు, చెక్క భజన, కోలాట ప్రదర్శనను భజన మాస్టర్ రమేష్ అప్పారావు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిపారు. అనంతరం శ్రీ వాసవి దేవస్థానంలో జానపద కళల్ని కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బొల్లిముంత కృష్ణ, బీవీరావు, బెల్లంకొండ వెంకట్, లక్కరాజు లక్ష్మణరావు, రఘునాథరావు, నీలాంబరం, రమేష్, ఆదినారాయణ, అయ్యహాను, రత్నకుమారి, బెజ్జంకి, నాగమణి, అనురాధ, మౌనిక, అనురాధ, వెంకటరమణ, సునీత, తుమ్మ పాపారావు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ జానపద కళా దినోత్సవం సందర్భంగా తెనాలి అభ్యుదయ కళా సమితి ఈ రోజున ఆ ఉత్సవాన్ని జరపాలనే ఉద్దేశంతో
వివిధ కళారూపాల ప్రదర్శనతో ఈ రోజున నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక జాతి, ఒక దేశ సంస్కృతి సంప్రదాయాలకి ప్రధానమైనటువంటి మూల కారణం జానపద కళలు. ఈ రోజున 64 కళలకి మూలమైనటువంటి జానపద కళల్ని మరి భారతదేశం ఏ దేశంలో లేనటువంటి అనేక కళారూపాలు, హరికథ దగ్గర నుంచి, బుర్రకథ దగ్గర నుంచి, పిచ్చుగుంటల కథల దగ్గర నుంచి అనేక కళారూపాలని భారతదేశంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతో ఉచ్చ దశలోకి నిలిపినటువంటిది సంస్కృతి భారతదేశాన్ని. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ జానపద కళారూపాలు అంతరించే పరిస్థితికి పోతూ ఉన్నాయి. చాలామందికి అసలు ఈ కళారూపాలు ఉన్న సంగతే తెలియటల్లా. హరికథలు కానీ, బుర్రకథలు కానీ, లేకపోతే పిచ్చుగొంటల కథలు కానీ, చెక్క భజనలు కానీ, కోలాటం కానీ, ఈ కళారూపాలన్నీ కూడా అంతరించిపోయే దశలో కనీసం ప్రజలకు పరిచయం చేయాలనే జానపద కళల గురించి ఆయన చెప్పారు. మరలా పదే చెప్పాల్సిన పని లేదు. జానపద కళలను ప్రోత్సహించండి. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ నాయకుడు కాళిదాస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో దంతాల కిరణ్ కుమార్, బూరెల దుర్గాప్రసాద్, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, కుర్ర శ్రీను, బెల్లపు యశ్వంత్ కుమార్, తట్టుకుల్ల అశోక్, తన్నీరు శివశంకర్ తదితరులు ఉన్నారు. చిరంజీవి గారి ఆదర్శాల మేరకు మేమందరం కూడా ఆయన అభిమానులుగా గత 30 సంవత్సరాల నుండి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇక్కడ పార్టీలకు అతీతంగా కేవలం చిరంజీవి గారి అభిమానులుగా అందరూ కూడా పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తమకున్నంతలో ఎంతో కొంత ప్రజలకు సహాయం చేయాలి అనేది చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరం కూడా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా చేస్తూ వస్తున్నాము. అలాగే అందరూ కూడా తమ అభిమానుల నాయకులకు కానీ ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఆదర్శాల మేరకు పేదలకు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో అన్ని చాట్ల కూడా మరి పుట్టినరోజు జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు ఎక్కడున్నా కానీ ఆయన యొక్క జన్మదిన వేడుకను ఒక పండగ వాతావరణంగా చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా అటు కొత్త తరానికి అటు పాత తరానికి ఒక మోడల్ అనేది ఒక చిరంజీవి ఒక ట్రేడ్ మార్క్ లాగా వారు ఇప్పటికి కూడా ఒక స్టూడెంట్ లాగా ఒక విద్యార్థిలాగా వయసులో ఉన్నట్టుగానే వారి నటన కూడా చేస్తున్నారు. చాలా గొప్ప విశేషం అది. అంతేకాకుండా మరి 3 దశాబ్దాల క్రితంగా రక్తం కొరతతో తెలంగాణలో మారుమూల జిల్లాలో ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పేసి చిరంజీవి గారు ఆ వార్త ఈనాడులో వస్తే చూసి ఆయన మనసు చలించి మనం ఎంతమంది అభిమానులు ఉన్నారు, మనం వాళ్ళ చేత చేయించాలని చెప్పి ఆలోచన కలిగించి మరి వారు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా తన బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని అందించి తద్వారా వారి ప్రాణాలను కాపాడిన ఘనత వారందరికీ కలిగేటట్టుగా ఆయన చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అలాగే మరి సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో శాసనసభ్యుడిగా మరి పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి దేశానికి ఆయన చేసిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం. చిరంజీవి గారు చేసిన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానులు కృషి చేయాలని స్థానిక కొత్తపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మలేరియా సబ్ యూనిట్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అంద బాలచంద్రమౌళి, ఎస్సీహెచ్ ఐజీ రవికుమార్, పలువురు సిబ్బంది పాల్గొని కార్యాలయాన్ని ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞను సబ్ యూనిట్ ఆఫీసర్ అంద బాలచంద్రమౌళి చేయించారు. సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ గుద్దటి రవికుమార్, మలేరియా సూపర్వైజర్లు దీపాల శ్రీనివాసరావు, దాసరి శివనాగమల్లేశ్వరరావు, బండారు మల్లేశ్వరరావు, తిరువీధుల శివరామప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ మున్నంగి రత్నాకర్రావు, సయ్యద్ కరీముల్లా, ఆల వేణుగోపాల్, దీపాల శ్రీనివాసరావు, షేక్ నవీద్, షేక్ రషీద్, సంకా శరత్ బాబు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, షేక్ బాషిద్, మలేరియా పైలేరియా సిబ్బంది పాల్గొన్నారు.
సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రగా తమ అభిమాన నటుడిని ఆదర్శంగా తీసుకుని అదే బాటలో నడుస్తూ ఈ రోజు రక్తదానం చేసిన రక్తదాతలకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన తన్నీరు శివశంకర్కు ప్రభుత్వ వైద్యశాల రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధాబాయ్ ధన్యవాదాలు తెలిపారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదినం సందర్భంగా శనివారం వంగవీటి రాధారంగ స్మారక కాపు యువజన సేవ సమితి అధ్యక్షుడు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాల రక్తనిధి కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నార్చిట్టి గిరీష్, షేక్ ఆదం, షఫీ, ప్రశాంత్ తదితరులు రక్తదానం చేయగా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ రమాదేవి, మద్దిశెట్టి బాపనయ్య, కాకర శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగావి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా తన్నీరు శివశంకర్ గారు ఆధారంగా మిత్రమండలి తరఫున ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు జరిగింది కదా. బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి పరిసరాల్లో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు, భారీ కేక్ కటింగ్లు, అన్నదానం, రక్తదానం, పండ్లు పంపిణీ, సేవా కార్యక్రమాల నిర్వహణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అధికారుల సూచనతో రైతులు పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలి. కొల్లిపర మండల గ్రామంలో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమంపై పాదయాత్ర. పట్టణంలోని 39-40 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.